బ్రో మిమ్మల్ని 1 ఇయర్ నుండి చూస్తున్నాను బ్రో, ఇంతలా కష్టపడుతున్నారు అయినా కూడా మీ బాడీలో చేంజ్ ఎందుకని కనిపించట్లేదు. అది అవ్వదు బ్రో. ఎందుకు బ్రో? ఎందుకంటే నాకున్న వీక్ పాయింట్ ఒకటే బ్రో, తిండి. అది కంటికి కనపడేంత వరకు ఓకే, కానీ పల్లెల్లో పడితే నేను కంట్రోల్ చేసుకోను బ్రో. దాని దగ్గరగా నాకు నా వైఫ్ దొరికింది. నాకు అర్థం కాలేదు బ్రో. ఏ షూ వచ్చేసావా? నీకోసం నెయ్యి జీడిపప్పు వేసి ఉప్మా చేశాను, కూర్చో తీసుకొస్తా. సరే. అరగంట ట్రెడ్మిల్ బొక్క. రేష్మా, చెప్పు. అది ఈరోజు నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ అయ్యా. ఫాస్టింగా? ఏంటి అలవాట్లు? ఎవరు నేర్పిస్తున్నారు? ఆ జిమ్ ట్రైనరా? అతని నెంబర్ ఫస్ట్ నాకు. ఇప్పుడు ఆ నెంబర్లు ఇవన్నీ ఎందుకులే, సరే పోయి అదే పెట్టు పెట్టు. ఎందుకులే, ఎట్లా మొత్తం పెడతావుగా, ప్లేట్ కడుక్కోవడం బొక్క. యశు, యశు లంచ్ రెడీ. యశు ఇప్పుడు కదా రేష్మా ఫ్రూట్స్ తిన్నా. అవేముంది యశు, జస్ట్ వాటర్, ఫ్రూట్స్, వాటర్ తాగినట్లు అంతే. ఖాళీగా ఉన్నావు అని పెట్టాను. కోసం ఇష్టమైన ముద్దపప్పు సొరకాయ పులుసు చేశానురా. సరే కాల్ మాట్లాడొస్తా, ఓకేనా? ఒక్క నిమిషం. నువ్వు తిండి దగ్గర ఇలాంటివన్నీ పెట్టకు, అర్థమవుతుందా? టైంకి తినాలి రా. ఏంటి రేష్మా పిరమిడ్ కట్టావు? అబ్బా, అది పైకి అలానే కనిపిస్తుంది షూ, తినేటప్పుడు ఏముండదురా, నేను కలిపి పెడతాను. నేను తింటలే రేష్మా. సరే, ఒక్క మెతుకు కూడా వదులుకొని తినాలి. సరే రేష్మా. ఇప్పుడే కదా రేష్మా అన్నం తింది. అన్నం తిన్నాక స్వీట్ తింటే మంచిగా అరిగిద్ది షూ, తిను. ఏం చేస్తున్నావు? ఏం లేదు షూ, పేపర్లో ఒక కొత్త రెసిపీ పడింది, ట్రై చేస్తున్నా. ఏంటిది? కొత్త రెసిపీ. అది కాదు రేష్మా, 1 అవర్ బ్యాక్ కదా లంచ్ చేశాను. 1 అవర్ ఏంటి షూ, 2 hours అవుతుంది. రేష్మా, నైట్ చపాతీలు చేయవా, రైస్ వద్దు. సరే షూ. నైట్ 2 చపాతీలతో బయటపడుకోవచ్చు. ఎక్కడికి రేష్మా? ఎగ్స్ తేయడానికి వెళ్తున్నా షూ షాప్కి. ఒక 5 minutes ఆగు రేష్మా, నేనే వెళ్తా. కొత్తినదన్న అరుగుద్ది. ఓకే సరే షూ, ఎగ్స్తో పాటు ఒక బ్రెడ్ కూడా తీసుకురా, నువ్వు రాగానే బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెడతాను. ఇది అవ్వలేదు కదా రేష్మా. రేష్మా డిన్నర్ ఎంతమందికి రేష్మా? ఎంతమందికి ఏంటి షూ, నీకే. నేను చపాతి అంటే 1-2 ఎక్స్పెక్ట్ చేశా రేష్మా. 1-2 ఏం సరిపోతాయి షూ, తిను అరవకుండా. యశు, ఏంటి రేష్మా మజ్జిగ? పాలు. లోటాడు పాలా అంటే పాలు రేటు పెరిగిపోయింది కదా అందుకని. సర్లే పర్లేదు లేవు. మీ స్టోరీ విన్నాక మా అమ్మ గుర్తొచ్చింది బ్రో. మా అమ్మ కూడా ఇంతే బ్రో, ఇంటికి వెళ్తే ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది.
వా మీరు చాలా లక్కీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. కోసం నెయ్యి జీడిపప్పు వేసి ఉప్మా చేశాను. అన్నం తిన్నాక స్వీట్ తింటే మంచిగా అరిగిద్ది. నువ్వు రాగానే బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెడతాను. ఒకటో రెండో ఏం సరిపోతాయి యశు, తిను అరవకుండా. చూసారు కదండి, మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యశ్వంత్ థియేటర్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. ప్లీజ్ డూ ఫాలో అండ్ గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ Thank ఫర్ you very much. వాచింగ్.